హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనకి ఫేస్ బ్యూటీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో హెయిర్ బ్యూటీకి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఉన్న పొల్యూషన్ వల్ల చాలా మందికి వైట్ హెయిర్ ఎక్కువైపోతుంది. గ్రే హెయిర్ బారిన పడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. అది ఏజ్తో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అయితే ఈ గ్రే హెయిర్కి ఒక సొల్యూషన్ అంటూ అందరికీ తెలిసింది ఏంటంటే హెన్నా అప్లై చేయటం. ఇంతకీ హెన్నా అప్లై చేయటం మంచిదేనా? హెన్నాలో కూడా ఇప్పుడు చాలా కెమికల్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల ఇంకా గ్రే హెయిర్ పెరిగిపోతుందనే కంప్లైంట్స్ కూడా మనం వింటూ ఉన్నాం. అసలు హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి? మన హెయిర్ పాడవకుండా ఉండాలంటే, అలా పొల్యూషన్ బారిన పడకుండా ఉండాలంటే, అలా గ్రే అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం ఇవాళ. వీటి గురించి మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాస్మెటాలజిస్ట్ అండ్ బ్యూటీ థెరపిస్ట్, స్పా అండ్ అరోమా థెరపిస్ట్ శ్రీ లక్ష్మి అన్నపూర్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? యా, ఐమ్ సో గుడ్. ఇవాళ మాకేంటంటే బ్యూటీ అనగానే చక్కగా మనం ఫస్ట్ ఫేస్కే ప్రిఫరెన్స్ ఇస్తాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి హెయిర్ స్టైల్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫస్ట్ హెయిర్ స్టైల్ యాక్చువల్లీ ఫస్ట్ హెయిర్ చూడాలా? ఓకే, మాకేంటంటే ఫస్ట్ ఫేస్ బాగుందా, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ చేసేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కూడా ఫాలో అవుతుంటాం. అంటే ఇది ఎందుకన్నానంటే ఒకవేళ ఫేస్ డల్గా ఉన్నా మంచి హెయిర్ కట్ స్టైల్, హెయిర్ కొంచెం ఒత్తుగా అందంగా కనిపిస్తే ఆ ఫేస్ ని కవర్ చేసుకోవచ్చు హెయిర్ తో. ఓకే, ఇది ఒక ట్రిక్ అన్నమాట. హెయిర్ స్టైల్ బాగుంటే ఫేస్ డల్ గా ఉన్నా కూడా కవర్ చేయొచ్చు. ఓకే ఓకే. అయితే సరే, మీరు అన్నట్టుగా ఫేస్ అండ్ హెయిర్ అనుకుందాము. అయితే హెయిర్కి సంబంధించి చాలా మంది మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్, ఇవి మెయిన్గా చూస్తూ ఉంటాం. అయితే ఇవాళ మనం ఎక్కువగా వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ చాలా మందికి ఇప్పుడు వస్తుంది, ఏజ్తో అసలు నిమిత్తం లేకుండా, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అయితే గ్రే హెయిర్ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక చిన్న క్లారిటీ ఇచ్చేయండి. హెన్నా పెట్టుకోవడం మంచిదా కాదా? సింపుల్గా గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అని అంటే బేసిక్గా ఇది పెద్ద సబ్జెక్ట్ అనుకుంటే పెద్ద సబ్జెక్ట్గా అనిపిస్తుంది, చిన్నది అనుకుంటే మనం షార్ట్ కట్ చేసి చెప్పుకోవచ్చు. వయసు పెరుగుతూ ఉండే కొలది మనకి మెటబాలిజం అంతా చేంజ్ అయిపోతుంది. సో మనం ముసలి వాళ్ళం అయిపోయే కొలది వెంట్రుకలు నెరుస్తాయి అని చెప్పి మనము కామన్ లాంగ్వేజ్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఏంటంటే ఈ హెయిర్కి కలర్ వచ్చేటటువంటి పిగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది కలర్ పంప్ చేయటం మానేస్తే ఆ ట్యూబ్స్ ఖాళీగా ఉంటాయి. మెలనిన్ హెయిర్ లో ఏదైతే హెయిర్ కలర్ ఇచ్చేది ఉంటుందో అది పంప్ చేయటం మానేస్తే ఆ ట్యూబ్స్ ఖాళీ అయిపోయి అక్కడ కలర్ ఏంటి ఉండదు, కాబట్టి తెల్లగా అవుతుంది. ఇది ఏజింగ్ ప్రాసెస్ జరిగే కొద్ది మనకి వైట్ హెయిర్ అనేది వచ్చేది. గతంలో ఏంటంటే వెంట్రుకలు తెల్లగా అయ్యాయి అంటే ముసలి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రొసీజర్ చిన్న ఏజ్ లోనే మనకి వెంట్రుకలు స్టార్టింగ్ లోనే అక్కడ గాలి సాంద్రత పెరిగిపోయి సో అక్కడ నుంచి కలరెంట్ పంప్ చేసేటటువంటి ట్యూబ్ వర్క్ చేయడం మానేస్తుంది. దానివల్ల హెయిర్ కలర్ ఉండట్లా, గ్రే హెయిర్ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే అది ఎందుకు జరుగుతుందంటే మళ్ళీ అక్కడ మటుకు చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఇంత చిన్న ఏజ్ లో ఎందుకని వెంట్రుకలు నెరిసిపోతున్నాయి అంటే బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి హెరిడిటీగా తీసుకోవచ్చు, అంటే వారసత్వంగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండే వాళ్ళకి కూడా వెంట్రుకలు తొందరగా నెరిసిపోతూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఏంటంటే బాడీలో ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి కూడా వెంట్రుకలు తొందరగా నెరిసిపోతూ ఉండటం. ఇంకా రకరకాల కెమికల్స్, కొన్ని కెమికల్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్, అలాంటి వాటి వల్ల కూడా గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇది బాగా ఎక్కువగా అయిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో స్టైలింగ్ కోసం వాటి వల్ల ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ గ్రే హెయిర్ రావడానికి రీజన్స్. ఇంటర్నల్ రీజన్స్ లో అయితే ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఫుడ్ కూడా ఒక కారణం కావచ్చు కదా? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి హెయిర్ కి కలర్ రావాలి అంటే, బ్లాక్ గా ఉండాలి, షైన్ గా ఉండాలి అని అంటే మంచి డైట్ మనం తీసుకోవాలి. ఫాలో అవుతుందన్నా అదే ప్రాబ్లం అవుతుంది, గ్రే హెయిర్ వస్తుందన్నా అదే ప్రాబ్లం వస్తుంది. సో పైన మనం చెప్పుకుంటున్నాం కాబట్టి డైట్ గురించి నెక్స్ట్ మనము డిస్కస్ చేసుకుందాం మళ్ళీ ఎపిసోడ్స్ లో. ఇంకా అంటే మంచి హెయిర్, హెల్దీ హెయిర్ ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం మ్యామ్. అయితే హెన్నా అనేది ఈ మధ్య చాలా మంది యూస్ చేస్తారు. అసలు కామన్ థింగ్, అది ఇంట్లో కూడా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చాలా మంది ఇంటి దగ్గరే గోరింటాకు ఉంటే ఫ్రెష్ గా తయారు చేసుకుని పెట్టుకుంటారు. కొంతమంది ప్యాకెట్స్ యూస్ చేస్తారు, అంత టైం లేని వాళ్ళు. అయితే హెన్నా పెట్టుకోవడం మంచిదా కాదా? హెన్నా పెట్టుకోవడం అంటే చాలా మంచిదనే చెప్తాను నేనైతే గనక. ఇప్పుడు హెన్నా గురించి మారిపోయి టాక్స్, డిఫరెంట్ టాక్స్ వస్తున్నాయి. బట్ హెన్నా ఏంటి అని అంటే మనకు ఇప్పుడు ప్యాక్స్ అని, ప్రోటీన్ ప్యాక్స్, స్పా క్రీమ్స్ తో మేము స్పా చేస్తూ ఉంటాము. అలాగే మనకి చాలా రకాల హెర్బల్ ప్యాక్స్, మనం డిఫరెంట్ ప్యాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకునేవి ఇవన్నీ వచ్చాయి. బట్ అవన్నీ రాకముందు హెన్నానే
హెయిర్ కి పెట్టుకునే వాళ్ళు, ఎప్పుడు రాజుల కాలంలో అప్పట్లో న్యాచురల్ గా ఉన్నది అది, మెహందీయే పెట్టుకునే వాళ్ళు, హెన్నానే పెట్టుకునే వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు కదా ఇది మంచిదని, వాళ్ళు చెప్పిన పాత పద్ధతులన్నీ మంచివే, వాటిలో భాగంగానే హెన్నా మంచిదనే చెప్పచ్చు. ఇంట్లో వేరియేషన్స్ ఉన్నాయి, అంటే రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకోవటం, వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టి పెట్టుకోవటం, ఈ వేరియేషన్స్ వల్ల మంచిది కాదని టాక్ వస్తుంది. కానీ బేసిక్ గా హెన్నా మంచిదా అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచిదని చెప్పచ్చు. ఓకే, సింపుల్ గా మంచిదే. అయితే కొన్ని కంప్లైంట్స్ ఏంటి, మీరు అన్నట్టు చాలా టాక్స్ వినపడుతున్నాయి దీని గురించి అంటున్నారు. కొంతమంది ఏంటంటే మాకు చాలా తక్కువ అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంది కాబట్టి నేను హెన్నా అప్లై చేశాను, చేస్తే తర్వాత వైట్ హెయిర్ అనేది నాకు ఇంకా ఎక్కువైపోయింది దీనివల్ల, అంటే హెన్నా పెట్టుకుంటే ఇలా జరుగుతుందా, ఎందుకు అని చాలా మందికి డౌట్ ఉంది దాని గురించి. సో హెన్నా పెట్టుకోవడం వల్ల అయితే వైట్ హెయిర్ ఏమి ఎక్కువగా కాదు. మెయిన్ మనం హెన్నా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అని అంటే, హెన్నాలో చాలా రకాలు ఉన్నాయి, అది పక్కన పెడితే గనక హెన్నా మనము గోరింటాకు చేతులకు పెట్టుకుంటాం. అది న్యాచురల్ గా ఏ కెమికల్ లేకుండా మన కళ్ళ ముందే ఆకు రుబ్బితే చక్కటి ఎర్రటి రంగులో పండుతుంది. మన బాడీలో వేడి ఎక్కువగా ఉంటే అది బాగా నల్లగా కూడా అయిపోతూ ఉంటుంది. సో ఈ హెన్నా కూడా అంతే, తెల్లగా అయిపోయినటువంటి ఈ వెంట్రుకల ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ హెన్నా అప్లై చేయటం వల్ల మనకి మిగిలిన నల్ల వెంట్రుకల్లో తెల్ల వెంట్రుక క్లియర్ గా కనిపిస్తుంది. ఎర్రగా మెరూన్ కలర్ లో ఉంటే మిక్స్ అయిపోయి కొంచెం బాగుంటుంది. అలాగే ఏంటంటే కుదుళ్ళు చల్లబడతాయి. హెన్నా గోరింటాకు మనం చేతికి పెట్టుకోగానే చల్లగా అనిపిస్తుంది, మన వేడంతా ఆకు లాగేస్తున్నాయి. అంటే అందం కోసం కాదు, గోరింటాకు అరికాళ్ళకు కూడా పెట్టుకుంటాం, బాడీలో ఉన్న వేడంతా లాగేయాలని చెప్పి మనము పెట్టుకుంటాం. పర్టికులర్ గా దానికి మళ్ళీ సీజన్ ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి అని చెప్పి, ఆ టైంలో మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో దానికోసమే అప్పుడు పెట్టుకోమంటారు, అంటే మన ఒంట్లో ఉన్న వేడంతా లాగి మన కళ్ళవి చల్లబడాలి అని చెప్పి పెట్టుకోమంటారు. అలాగే హెయిర్ కి స్కాల్ప్ కి పెట్టినప్పుడు కూడా మాడలో ఉన్న వేడంతా లాగుతుంది. ఇంకొకటి వైట్ కలర్ లో ఉన్న హెయిర్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అదంతా మెరూన్ కలర్ లో రెడ్ కలర్ లో పడుతుంది, దానికోసమే హెన్నా పెట్టుకుంటారు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హెన్నా పెట్టుకోవడం వల్ల ఇంకా వైట్ హెయిర్ వస్తుంది అని, అది అబద్ధమే కానీ నిజం అని చెప్పొచ్చు. అబద్ధం ఎలా అంటే హెన్నా వల్ల అయితే రాదు కాబట్టి అబద్ధం, కానీ ఇప్పుడు వస్తుంది ఆ మాట నిజం. ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు ప్రతిదీ బిజినెస్, ఒక ఫెయిర్నెస్ క్రీమ్ కొన్న బిజినెస్, మళ్ళీ కొనాలి. ఎలా ఉంటుందంటే, ఒక డాక్టర్, ఒక మంచి పెద్ద డాక్టర్ హాస్పిటల్లో కొన్ని కోట్లు పెట్టి కట్టించి కూర్చుని బిజినెస్ డల్ గా ఉంది అంటారు. అంటే ఏంటి అర్థం? బిజినెస్ డల్ గా ఉంది అంటే, డాక్టర్ బిజినెస్ రావాలంటే ప్రజలకు జబ్బులు రావాలి, అంతే కదా. సో అంటే అందరూ జబ్బులతో బాధపడాలని ఆయన కోరుకుంటున్నట్ట. అలాగేంటంటే హెన్నా మళ్ళీ కొనాలి. మనకి వైట్ హెయిర్ ఎక్కువ లేదనుకోండి, మనం మళ్ళీ కొనడం కోసం అందులో కొన్ని కెమికల్స్ కలుపుతాయి. అంటే ఒకసారి పెట్టుకుంటే 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ వైట్ హెయిర్ వచ్చినప్పుడు పెట్టుకుందాం అనే సిచ్యువేషన్ ఉంటే అంత బిజినెస్ జరగదు వాళ్ళకి. తొందరగా నెరిసిపోతే బిజినెస్ జరుగుతుంది, అస్తమానం కొంటాం మనం. అందుకని హెన్నాలో కొన్ని కలరింగ్ కెమికల్స్ కలుపుతున్నారు. అవి పెట్టుకోగానే మనకి మంచి మెరూన్ కలర్. అందుకే మ్యామ్, అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, చిన్న ప్యాక్స్ ఏంటంటే 5 minutes లో మీరు ఇలా చేసుకోవచ్చు, అండ్ దానికి సంబంధించి షాంపూస్ ఇచ్చినా కూడా మళ్ళీ కలర్ అనేది నార్మల్ గ్రే అయిపోతుంది ఎలాగో. ఎందుకంటే కొంతమంది డైలీ హెడ్ బాత్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు, హెన్నా కానీ లేకపోతే ఏదైనా కలర్ వేసుకున్నప్పుడు, డైయింగ్ అవి చేసుకున్నప్పుడు ఎక్కువగా హెడ్ బాత్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. నిజమేనా? హెడ్ బాత్ చేస్తే పోతూ ఉంటుంది, అది నిజమే. మామూలుగా స్పాస్ అవి కూడా, దానికి సంబంధించి షాంపూస్ కూడా ఇస్తూ ఉంటారు కదా. అవును, కలర్ ప్రొటెక్షన్ షాంపూస్ ఉంటాయి. హెన్నా యూజ్ చేసే వాళ్ళు కూడా కలర్ ప్రొటెక్షన్ షాంపూ యూజ్ చేసుకుంటే ఎక్కువ కాలం లాంగ్ స్టే. ఏది వాడితే బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు? మనం పర్టికులర్ గా ఒక బ్రాండ్ అయితే చెప్పలేం, కానీ ఇంకొకటి ఎంత మంచి బ్రాండ్ అయినా అందరికి సెట్ అవ్వదు కూడా మనం. కాబట్టి ఒకసారి హెయిర్ చూసుకొని చెప్పాలి. అయితే ఏంటంటే, ఒక కలర్ వేసుకున్నా, ఒక హెన్నా పెట్టుకున్నా, బ్లాక్ హెన్నాలు అంటారు, దీని గురించి కూడా నేను తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాను. ఇవేం చేసినా కూడా కలర్ ప్రొటెక్షన్ షాంపూస్, కలర్ ప్రొటెక్షన్ కండిషనర్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. దీనికి స్పాస్ కూడా కలర్ ప్రొటెక్టింగ్ స్పాస్ ఉంటాయి, అవి వేసుకుంటే ఎక్కువ రోజులు కలర్ పోకుండా ఉంటుంది. తరచూ వాటర్ తో అదే హెడ్ బాత్ చేస్తే కూడా హెయిర్ పాడవుతుంది. ఇంకొకటి 5 minutes కలర్స్ అనేవి ఎప్పటికైనా డేంజర్. జస్ట్ 5 minutes అని 10 minutes మీరు అప్లై చేసుకోండి, నెక్స్ట్ హెడ్ బాత్ చేస్తే కలర్ అలా ఉంటుందని చెప్తాను. మేబీ అందులో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి, ఇన్స్టెంట్ గా వస్తుంది అన్నమాట. మీరు ఇలా అప్లై చేయగానే అలా కలర్ వచ్చేస్తుంది. సో దానివల్ల క్యాన్సర్స్ అవి వస్తాయి. అంటే ఎప్పుడైనా నేను ఏది కూడా అప్డేట్ అవ్వద్దని చెప్పను.
అప్డేట్ అవ్వాలి, మన పద్ధతి పాటించాలి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ టైం ఉండదు, యూజ్ అవుతుంది అది మనకి. కొంచెం ఫ్రీ ఉన్నప్పుడన్నా కొంచెం కేటాయించుకుంటే బాగుంటుంది. మాక్సిమం వర్కింగ్ పీపుల్ అయినా సరే వీక్లీ వన్స్ అయినా వాళ్ళు ఖాళీ ఉంటారు కాబట్టి ఆ టైంలో వాళ్ళకంటూ వాళ్ళు కొంచెం టైం కేటాయించుకుని అన్ని అప్లై చేసుకోవడం చేస్తే కనుక హ్యాపీగా హెయిర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, బ్లాక్ హెన్నా గురించి చెప్తాను, కొన్ని అపోహలు ఉన్నాయని చెప్పండి. బ్లాక్ హెన్నా అనేది ఏమి ఉండదు. అంటే ఈ బ్లాక్ హెన్నా తయారు చేసే వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ నేను ఇట్లా చెప్తే, హెన్నా అంటే ఏంటి? హెన్నా అంటే మనకి లాసోనియా ఇనర్మిస్ అనేది సైంటిఫిక్ నేమ్. అలాగే దాన్ని మనం మెహందీ అంటాము, హెన్నాని తెలుగులో గోరింటాకు అనేసి అని పిలుస్తూ ఉంటాం. సో ఆ ఆకు ఒక్కటే మనం యూజ్ చేయము, కొన్ని హెర్బల్స్ కలుపుతాము. బట్ మేజర్ పార్ట్ అదే ఉంటుంది, కలర్ ఇచ్చేది మెరూన్ కలర్ అదే ఇస్తుంది కాబట్టి హెన్నా అని పిలుస్తున్నాం మనం. అయితే బ్లాక్ హెన్నా అనేది బ్లాక్ కలర్ ఇచ్చే హెన్నా అనేది ఏమి ఉండదు, మరూన్ కలరే వస్తుంది. అది ఎంత పండినా ఎర్రగా పండుతుంది, కొంచెం బర్గండి షేడ్ లో పండుతుంది. అది నల్లగా రావాలి అంటే అందులో కెమికల్స్ వేయాలి. సో ఆ కెమికల్స్ ఏంటి, హెయిర్ కలర్ కి మనం ఏదైతే వేసుకుంటామో ఆ కలర్సే వేస్తాం మనం. కెమికల్స్ ఏవైతే మనకి హెయిర్ కలర్ కి కెమికల్స్ యూజ్ చేస్తామో అవే కెమికల్స్ హెన్నాలో యూజ్ చేస్తారు. అప్పుడు వాడుతున్నప్పుడు మనకేంటి, కలర్ వేసుకున్నట్టే కదా, దాన్ని బ్లాక్ హెన్నా అని అంటూ ఉంటారు కదా. అంతే, దాన్ని బ్లాక్ హెన్నా అంటారు. కానీ మనకి ఇది నా దృష్టిలో అంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకొకళ్ళ అభిప్రాయాలతో కలవకపోవచ్చు. సో ఇంత సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఇంతమందికి హెన్నాలు, కలర్స్, ట్రీట్మెంట్స్ చూసి నేను గమనించింది ఏంటి అని అంటే, బ్లాక్ హెన్నా కంటే మామూలు హెన్నానే బెస్ట్. మెరూన్ కలర్ వచ్చిన బ్లాక్ హెన్నా పెట్టుకునే బదులు డైరెక్ట్ ఏదైనా బ్రాండెడ్ కలర్ వేసుకోవటం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే హెన్నా మనం పెట్టుకుంటే చలవ చేస్తుంది, మంచి చేస్తుంది, కెమికల్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకుని పెట్టుకుంటే, మంచి పౌడర్ తెచ్చుకుని మిక్స్ చేసుకుంటే. బ్లాక్ హెన్నాలో కలర్ కోసం కెమికల్స్ కలుపుతున్నారు, దాన్ని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేస్తున్నారు స్కాల్ప్ తో సహా. సో స్కాల్ప్ పైన కూడా ఇలా కెమికల్ పడినప్పుడు ఆటోమేటిక్ గా మనకి హెయిర్ పాడవుతుంది. ప్లస్ దాంతో పాటు ఇంకా చాలా డిసీజెస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో ఫైనల్ మ్యామ్, ఇవాళ మన మెయిన్ థీమ్ ఏంటంటే హెన్నా గురించే కాబట్టి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు, అసలు హెన్నా ఎలా పెట్టుకోవాలి, ఎలా అప్లై చేయాలి, అందులో ఏమేమి మిక్స్ చేయాలనేది వాళ్ళకి పెద్ద డౌట్. మనం ఒక పని చేద్దాం మ్యామ్, ఏంటంటే ఇప్పుడు అసలు ఏమేమి మిక్స్ చేసుకోవాలి ఎలా అని మీరు చెప్తే నాకు తెలిసి వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉంటారు. నెక్స్ట్ వీడియోస్లో ఎలా అప్లై చేసుకోవాలో ఆ ప్రిపరేషన్ అంతా మనం చూపిద్దాము. ఇప్పుడైతే ఏవేవి మిక్స్ చేయాలో మా కోసం ఒకసారి. షూర్. ఆల్రెడీ ఏంటంటే నెక్స్ట్ వీడియో కాదు, మన ఛానల్లో కూడా ఈ హెన్నా ఎలా అప్లై చేయాలి అనేది ఐ థింక్ ఇదే డ్రెస్ అనుకుంటా. ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా అప్లికేషన్ కూడా నేను మొత్తం అంతా చేసి చూపించాను చాలా క్లియర్ గా, ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో మనకి హెన్నా మళ్ళీ కావాలంటే ఇంకొకసారి కూడా మనం చేద్దాం. మీరు ఎన్నిసార్లు చేసినా అదేంటంటే అందరికి దాని యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు హెన్నా ఎలా కలుపుకోవాలి, ఏం హెర్బ్స్ కలపాలి అనే డౌట్ గురించి మటుకు క్లారిఫికేషన్ ఇస్తాను నేను. హెన్నాలో కలపటం ప్రోడక్ట్స్ అని అంటే రెండు రకాలుగా, కలర్ కోసం అయితే ఒకలాగా, కండిషనింగ్ కోసం అయితే ఒకలాగా, ఇంకా ఏంటంటే కొంతమందికి హెయిర్ బాగా డాండ్రఫ్ అలా ఉంటుంది, సో దానికి ఒకలాగా, అలా అవసరాన్ని బట్టి మిక్స్ చేసుకోవాలి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఏదో ఒక హెన్నా పౌడర్ తెచ్చుకొని పెట్టేస్తే అందరికి యూజ్ ఉండదు. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఇన్ని కెమికల్స్ కలుస్తున్నాయి, ఏంటి సొల్యూషన్ అని అంటే కొంచెం ఓపిక్ గా గోరింటాకు దొరికితే దాన్ని చక్కగా కోసి క్లీన్ చేసుకుని నీడలో ఆరబెట్టి దాన్ని మిక్సీ చేసుకుని వస్త్రగాళితో అంటారు, మెత్తటి క్లాత్ లో జల్లించి తీస్తే మంచి ఫైన్ హెన్నా పౌడర్ వస్తుంది మనకి. అంత ఓపిక ఈ రోజుల్లో ఎవరికి లేదు కాబట్టి మనం కొనుక్కుంటున్నాం. అయితే ఎవరైనా ఖాళీగా ఉండేవాళ్ళు, ఒక బిజినెస్ చేయాలని అనుకునే వాళ్ళు దీని ఒక బిజినెస్ గా కూడా తీసుకోవచ్చు. అంటే ఎందుకంటే ఇప్పుడు అంత ఆర్గానిక్, ఎంత ప్యూర్ గా దొరికితే అంత డిమాండ్ ఇప్పుడు ఈ రోజుల్లో. ఈవెన్ నేనేమంటానంటే ఒక రూపాయి తీసుకున్నా మంచి ప్రోడక్ట్ మనకి ఎవరైనా అందిస్తే మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం. అవును, ఇలా మనం చేసుకోగలిగితే ఓకే, చేసుకోలేకపోతే ఇలాంటిది ఎవరైనా చేస్తే మనం అది తీసుకుంటే బాగుంటుంది. సో మిక్సింగ్ రేషియోస్ లోకి వద్దాం మనం. కలర్ ఫస్ట్ ఇంపార్టెంట్, అందరూ కలర్ కోసం వేసుకుంటారు కదా. సో దీంట్లో వచ్చేసి మిక్సింగ్ రేషియోలో మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఎక్కువ రిజల్ట్ ఉండేది. ఎందుకంటే చెప్పే వీడియో, ఇప్పుడు నేను చేసే వీడియోలో చూసే వాళ్ళకి ఉపయోగం ఉండాలి. వినేసి విన్నంతసేపు బాగుంది, ఇది ఎందుకు చేసుకోవడానికి పనికిరాదు అంటే మన టైం కంటే వాళ్ళ టైం వేస్ట్. తిట్టుకుంటారు, కింద కామెంట్ పెడతారు, టైం వేస్ట్ కొన్ని వీడియోస్ కి మనం చూస్తాం. సో అలా ఏంటంటే మనము ఒక కప్ హెన్నా తీసుకుంటే
ఒక హాఫ్ కప్ ఉసిరి పొడి తీసుకోవాలి. ఉసిరి పొడి, ఓకే. ఉసిరి మనకి మంచి హెయిర్ కి నరిష్మెంట్ ఇవ్వటానికి కానీ, కుదుళ్ళని బలంగా చేయటానికి కానీ, అలాగే మనకి కలర్ తొందరగా నెరిసిపోకుండా ఉండడానికి కూడా ఉసిరి పనిచేస్తుంది. అయితే హెన్నా మనకి మెయింటెనెన్స్ అంటే వచ్చిన వైట్ హెయిర్ ని కలర్ చేంజ్ చేసుకొని ఇంకా ఎక్కువగా వైట్ హెయిర్ రాకుండా మాడి చల్లబరచడానికే తప్ప ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లో వస్తే హెన్నా పెడితే మారిపోదు. లోపలికి ఉసిరి తీసుకుంటూ, ఉసిరి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, లోపలికి ఉసిరికని రెగ్యులర్ గా ఎవరైతే తీసుకుంటారో రోజు ఉసిరి రసం కానీ ఒక రా ఉసిరి కానీ అట్లా తినే వాళ్ళకి వైట్ హెయిర్ తొందరగా రాదు, వృద్ధాప్యం తొందరగా దగ్గరికి రాదు ఉసిరి తీసుకోవడం వల్ల. అది చాలా మంచిది మనకి. సో ఒక కప్ హెన్నా, ఒక హాఫ్ కప్ ఉసిరి పౌడరు, మనకి నీలి పొడి దొరుకుతుంది, నీలి పొడి. సో ఇండిగో అంటాం, కలర్స్ లో అదే కలుపుతారు. ఒక 2 స్పూన్స్ గానీ, ఒక 1.5 స్పూన్ గానీ నీలి పౌడర్. నీలి అది హెయిర్ కి డ్యామేజ్ చేయదా? డ్యామేజ్ చేయదు. నీలి ఆకుతోనే చేస్తారు అది. అంటే అది కలర్ రావడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఒక కప్ హెన్నా, హాఫ్ కప్ ఉసిరి పొడి, ఒక 1.5 స్పూన్ నీలి ఆకు పొడి, అలాగే ఒక పావు కప్పు భృంగరాజ పౌడర్, గుంటగులుగా రాకంటాం కదా, భృంగరాజ్ పౌడర్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఈక్వల్ అదే ఈ క్వాంటిటీస్ లో ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుని ఒక ప్లాస్టిక్, ఇనుప దాంట్లో కలర్ పడుతుంది అని అంటారు కదా, కొంతవరకు నిజం ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇనుప మనకి ఎక్కడ ఏం దొరకట్లేదు, నాన్ స్టిక్ గిన్నెలే ఉంటున్నాయి కాబట్టి అలా ఏం అవసరం లేదు. ఒక ప్లాస్టిక్ దో గాజుదో బౌల్ తీసుకుని మనము డికాషన్ ఏదైతే ఉంటుందో ఆ డికాషన్ తో కలుపుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. కాఫీ డికాషన్ కావచ్చు, టీ డికాషన్ కావచ్చు, చక్కగా డికాషన్ తీసి వడగట్టి గోరువెచ్చగా ఉన్న డికాషన్ తోటి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి, వాటర్ కాకుండా. ఇలా మిక్స్ చేసేసుకుని ఒక 2 hours దాన్ని ఒక పక్కన మూత పెట్టి పెట్టాలి, ఓపెన్ లో పెట్టకూడదు. 2 hours మూత పెట్టి పెట్టేసేయాలి. పెట్టుకునే ముందు ఒక అరచెక్క నిమ్మరసం అందులో పిండేసి హెయిర్ కి పెట్టుకోవాలి. స్కాల్ప్ కి పెట్టచ్చు, హెయిర్ కి పెట్టచ్చు, మొత్తం పెట్టచ్చు. అయితే వాష్ చేయాలి ముందు రోజు గానీ, లేకపోతే ఆ రోజు మార్నింగ్ గానీ. వాష్ చేసిన హెయిర్ అంటే డస్ట్ గానీ, జిడ్డు గానీ ఏం ఉండకూడదు. ఆయిల్ అప్లై చేయకూడదు. ఆయిల్ యాంటీ కలరింగ్ ఏజెంట్. సో ఆయిల్ అప్లై చేస్తే కలర్ పెట్టదు. కాబట్టి మొత్తం క్లీన్ గా ఫ్రెష్ గా ఉంచుకున్న దానిపైన ఇప్పుడు మనం గోడకి పెయింట్ వేసామంటే మొత్తం ముందంతా క్లీన్ చేసేసి దాని పేపర్ కొట్టి ఏంటంటో చేసి వేస్తారు, అప్పుడు నీట్ గా ఉంటుంది. అలాగే మన హెయిర్ అయినా అంతే, ముందు మొత్తం క్లీన్ గా పెట్టుకుని హెన్నా అప్లై చేసుకుంటే మనకి మంచి కలర్ పడుతుంది. ఒక 3 hours ఉంచుకోవచ్చు, బాగా ఎక్కువ వైట్ హెయిర్ ఉంది. ఇది చాలా మందికి డౌట్, హెన్నా అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలి, 1/2 hour 2 అని కౌంట్ చేసుకుంటారు. కొంతమంది నైట్ పెట్టుకుని మార్నింగ్ వరకు ఉంచేసుకుంటారు మేడం, కరెక్టేనా? ఉంచకూడదు, అట్లా ఉంచితే హెయిర్ పాడవుతుంది, బాగా పాడవుతుంది. ఎందుకంటే మనకి అంతసేపు ప్యాక్ ఉండడం వల్ల ఏం యూజ్ కూడా ఉండదు, నానిపోయి కుదుళ్ళు బాగా డామేజ్ అవుతుంది. అంటే మినిమం టు ఎంతసేపు అనుకోవచ్చు? మినిమం 40 minutes, 1 hour, మాక్సిమం 3 hours. గ్రే హెయిర్ కోసం అయితే 3 hours తప్ప, లేదు కండిషనింగ్ అట్లా పెట్టుకుంటే 45 minutes to 1 hour సరిపోతుంది. ఎక్కువ వైట్ హెయిర్ ఉంది, కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే బాగుంటుంది అనుకుంటే మాక్సిమం పీరియడ్ 3 hours. అంటే హెన్నా అసలు మనకి అంటే సింపుల్ గా చెప్పాలంటే హెన్నా ఎలా పనికొస్తుంది మనకి హెయిర్ మెయింటెనెన్స్ లో, దాని రోల్ ఏంటి? హెయిర్ మెయింటెనెన్స్ లో హెన్నా మిక్స్ చేసే దాన్ని బట్టి రోల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం యూజ్ చేస్తే గనక మీకు గ్రే హెయిర్ కంట్రోలింగ్ కి యూజ్ అవుతుంది. ముందు మాడుని చల్లబరచడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత కుదుళ్ళ దగ్గర ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే హెన్నా పెట్టడం వల్ల మనకి అది యాంటీ ఫంగల్ కాబట్టి ఫంగస్ ఏమైనా పెరుగుతుంటే దాన్ని తీసేయడానికి కూడా మనకి అది యూజ్ అవుతుంది. సో కలర్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అది స్మూత్ గా షైన్ గా చేసే లక్షణం దాంట్లో ఉంది. దానికి కలుపుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది. సో అలా ఉసిరి పొడి ఇవన్నీ కలుపుతూ ఉంటే ఆటోమేటిక్ గా షైనింగ్ అనేది షైన్ వస్తుంది. ఇంకొకటి నేను చెప్తున్నది ఏదైతే బ్రేక్ చేస్తానో దాంట్లో మీరు ప్రొసీజర్ పెట్టుకుని అంతా అయిపోయిన తర్వాత క్లింగ్ ర్యాప్ తో గానీ, ప్లాస్టిక్ కవర్ తో గానీ ర్యాప్ చేయాలి. హెన్నాని డైరెక్ట్ గా అలా ఉంచకూడదు, పెట్టేసేసుకుని మనము అలా తిరిగేస్తాము. పైన షవర్ క్యాప్స్ ఉంటాయి, లేదంటే మనం వాడే పాలిథిన్ కవర్స్ ఉంటాయి, లేదంటే కనీసం క్లింగ్ ర్యాప్ ఉంటుంది. ఎందుకు కవర్ చేయాలంటారు? ఎందుకు కవర్ చేయాలి అలా?
ఎందుకంటే ఎండిపోతుంది, అది మన గాలి తగిలితే ఎండిపోతుంది. మనకి Okay. కలర్ పట్టడం కోసం పెట్టుకున్న ఏదైనా మాయిశ్చర్ నిలబడాలి అని అంటే మనము క్లోజ్ చేయాలి. Okay. క్లోజ్ చేస్తే అది ఎంత కావాలో అంత కుదురులోకి తీసుకుంటుంది. Okay. తర్వాత మనం వాష్ చేస్తే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఓకే ఓకే, అంటే వేపర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి వెట్ గా ఉన్నట్టు తెలుస్తుంటుంది. అవును. అందుకే కవర్ చేసుకోవాలి. కవర్ చేయాలి. సో మొత్తానికి అప్లయింగ్ ప్రాసెస్ అయితే అది, అంటే అప్లై చేసే ముందు నీట్ గా కలుపుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు చెప్పిన అంటే ఏవైతే కొలతలు చెప్పారో, ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పారో అవన్నీ కలిపి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. Yes. రిజల్ట్ కూడా మీరు అన్నట్టు మంచి షైనింగ్ గా ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఎక్స్ట్రాగా చెప్పారు ఏమైనా ఫంగస్ కానీ డాండ్రఫ్ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా పోతాయి అనమాట హెన్నా వల్ల. నిజంగా చెప్పాలంటే హెన్నా గురించి చాలా మందికి సగమే తెలుసు. ఈ రకంగా చూస్తే మేబీ నాకు కూడా సగమే తెలుసు. జస్ట్ అప్లై చేసుకోవచ్చు, వైట్ హెయిర్ గ్రే హెయిర్ కనుక్కున్నాం. కానీ ఇలా దీనివల్ల చాలా చాలా అంటే హెయిర్ స్మూత్ గా ఉండడానికి, హెయిర్ హెల్దీగా పెరగడానికి హెన్నా ఇంత బాగా ఉపయోగపడుతుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. యా షూర్, డెఫినెట్లీ థ్యాంక్ యూ. అండ్ హెన్నా గురించి ఇంకా మనం చాలా చెప్పుకోవాలి. షూర్. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో కూడా ఈ రోజు మనం ఓన్లీ గ్రే హెయిర్ గురించి చెప్పుకున్నాము. మిగిలిన హెయిర్స్ కూడా ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుంటాం. షూర్ మ్యామ్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా హెన్నాని ఎలా అప్లై చేయాలి అండ్ దాంతోపాటుగా మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు గ్రే హెయిర్ని కవర్ చేసుకోవాలంటే హెన్నా ఎంత ఇంపార్టెంట్, అలాగే హెయిర్ హెల్దీగా ఉండాలంటే హెన్నా ఎలాంటి ఇంగ్రీడియంట్స్తో కలిపి పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.